ఈ రోజు నర్సాపూర్లో చందు ఫిట్నెస్ అండ్ జిమ్ లో WPC తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన బెంచ్ స్ట్రెస్ డెడ్ లిఫ్ట్ ఓపెన్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పాల్గొనడం జరిగింది. మరియు అజయ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ మెన్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ ఇద్దరికి 15,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్, మాజీ సర్పంచ్ రమణారావు, కౌన్సిలర్ శ్రీకాంత్, కౌన్సిలర్ నిరంజన్, కొండి కుమార్, మహేష్, చందు, WPC తెలంగాణ మెంబర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. మా ముందున్న మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ గారు, అలాగే కౌన్సిలర్లు శ్రీకాంత్ గారు, నిరంజన్ దాస్ గారు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీపీ, మొన్ననే కౌన్సిలర్ అవకాశం వచ్చినా నేను వేరే లేఖను గెలిపించుకుంటా అని చెప్పిన రమణారావు గారు, అట్లాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అబార్ రమేష్ గౌడ్ గారు, నా మిత్రులు చందు వాళ్ళ డాడీ కుమార్ గారు. ఎందుకంటే ఇక్కడ జిమ్ ఓపెన్ చేసుకున్నప్పుడు నేను చందు చెప్పినా ఇన్వెస్ట్ చేసి జిమ్ చేస్తున్నావు, ఇట్లా నీకు వర్కౌట్ అవుతా అంటే కానీ కాకపోని నేనైతే ఊళ్ళో ఉన్న పిల్లలను తప్పుదారి పోకుండా ఒక జిమ్ స్టార్ట్ చేసి చక్ర మార్గంలో పెట్టినా చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈరోజు యువత అంతా కూడా సెల్ ఫోన్లకు అలవాటై తప్పుడు వార్తలు చూసి గుట్కాలకు, వేరే వేరే వ్యసనాలకు, స్మోకింగ్, డ్రింక్ అలవాటు పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇట్లానే కాంపిటీషన్ పెట్టి ఈరోజు నేను బీవీఆర్ కూడా పోయి చైర్మన్ వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. బీవీఆర్ కూడా జిమ్ కాంపిటీషన్స్, ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టమంటే తప్పకుండా వెళ్దామని చెప్పడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేసినాకనే పోయి అక్కడ గవర్నమెంట్ జరుగుతున్నాయి, అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే వచ్చే దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్రం భవిష్యత్తు యువత చేతిలో ఉంది. యువత ఏ మార్గాన్ని ఎంచుకుంటే అది దిశ నిర్దిశగా ఉంటుంది. తల్లిదండ్రులు ప్రతి కొడుకు మీద ఎంతో ఆశలు పెట్టుకొని నా కొడుకు ఇట్లా కావాలి, ప్రయోజకుడు కావాలి, నా తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, నా ఊరుకు పేరు తీసుకురావాలి, నా దేశానికి పేరు తీసుకురావాలి, నాకు చదువు చెప్పిన గురువులకు కానీ ఏ రంగం ఎంచుకున్నా సరే, విద్యారంగం కావచ్చు, జిమ్ రంగం కావచ్చు, అథ్లెటిక్ కావచ్చు, నేను ఇండియన్ స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకుంటూ తల్లిదండ్రులను కూడా మనకు 10 మందిలో పేరు రావాలంటే మనం శారీరకంగా ముందు దృఢంగా ఉండాలి. డబ్బులు సెకండరీ, ఆరోగ్యం ఉంటే అన్ని ఉంటాయి. చాలా మంది దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేక రకరకాల మందులు తీసుకుంటున్న వ్యసనాలతో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న యువతను కానీ, కోచం కానీ, నా ముందున్న నాయకులను కానీ అందరూ నేను ఒకటే కోరుతున్నా, తప్పకుండా ప్రతి వ్యక్తి ఒక 24 గంటలలో 1 గంట ఆరోగ్యానికి కేటాయిస్తే అది తప్పు కాదు. అది జిమ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు అని అని కోరుతున్నాం. కాబట్టి ఈ రోజు దేశ భవిష్యత్తు, మన తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను ముందుకు పోవాలంటే ప్రతి విద్యార్థి ఒక 10 మంది విద్యార్థులను, ఒక జిమ్ కోచరు ఒక 10 మంది కోచ్లను, ఒక ఎక్సర్సైజ్ చేస్తే 10 మందిని జాయిన్ చేసి ఆదర్శంగా ఉండాలి. ఆ 10 మంది ఇంకా 10 మందిని తయారు చేస్తే యువత తప్పుదారి పట్టది, దేశం కానీ గ్రామాలు మంచిగా ఉంటాయి. ఇవాళ ఉద్యోగాలు లేక ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఉన్నాయి. జిమ్కు రావాలంటే మంచి ఫుడ్ కానీ, మంచి న్యూట్రిషన్స్ కానీ, అట్లాగే జిమ్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితులు. అటువంటి వాళ్ళకి నేను చదువు కూడా చెప్తున్నా, ఓపెనింగ్ చేసినప్పుడు చెప్పినా ఎవరైనా ఇంట్రెస్ట్ నుండి ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే ఎట్లా జిమ్ అందే కాబట్టి కొంచెం వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి జిమ్ చేపించినట్టయితే వాళ్ళు అదే శ్రద్ధతో నేను జిమ్ ఫీజు కట్టకుండా ఇబ్బందులు వస్తాయి. జిమ్ కి 50 మంది వస్తారు, ఇంకో 10 మంది ఒట్టికి వచ్చినా సరే వాళ్ళు కడుతున్నారు, మనం కట్టలేం కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి, వాళ్ళ రన్నింగ్, చెరువు కట్టకు. మన దగ్గర నర్సాపూర్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, నర్సాపూర్ అనగానే ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. వాతావరణ పరంగా ఇంత మంచి ఏరియా హైదరాబాద్ దగ్గర లెక్కలేదు. కాబట్టి ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, మంచి చెరువు ఉంది. కాబట్టి మీ అందరితో కోరేది ఏంటంటే ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టండి. మా దగ్గర మస్తు మంది పాప, రమేష్, బుచ్చేసి ఇట్లా ఆర్థికంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సాయం చేస్తారు, నేను కూడా చేపిస్తా. ఇట్లాంటి కార్యక్రమం ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల సాయం ఉంటుంది. మేము ఎప్పుడైనా విద్యా వైద్య రంగాన్ని కాదు, ఆరోగ్య రంగాన్ని కూడా ముందుకు తీసుకోవాలి. విద్యా వైద్యంతో పాటు ఆరోగ్య రంగాన్ని తీసుకుపోతే ఈ దేశానికి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్లాంటి ఈ WPC తెలంగాణ ఈ కాంపిటీషన్ ఇక్కడ నిర్వహించాను. వాళ్ళకు కూడా ఈ కార్యక్రమానికి ఎంత ఓర్పైనా సరే వచ్చిన మా చందు
మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇచ్చేందుకు తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మొన్ననే ఒక దశలో నువ్వు రాజకీయం కూడా ముందుకు పోవాలని చెప్పి కౌన్సిలర్ కూడా నిలబెట్టిన మొదటిసారి పోటీ చేసి తప్పించి పోలీసుతో ఓడిపోయాడు. మేము అతనికి ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటాం. ఈ వేదికకు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పైన నమస్కారం. తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. మా అండుదండలు ఆర్థికంగా కాదు వేరే రకం కూడా అన్ని రకాలుగా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వేదికకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ భారత్ మాతాకి జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.